హాయ్ హలో నమస్తే. నట సార్వభౌమ ఎన్టీఆర్ గురించి ఒక్క మాట. ఎన్టీఆర్ అంటే ఎన్ అంటే నేషనాలిటీ, టీ అంటే తెలుగు, ఆర్ అంటే రసస్ఫూర్తి, ఒక జాతీయవాదం. ఎట్టి పరిస్థితులలోనూ భారతీయుల్లో విభజనకి విభేదాలకి ఆ పెద్ద మనిషి ప్రాణం పోయేంత వరకు అంగీకరించలేదు. దైవభక్తి ఆయనకు ఎంత ఉందో దేశభక్తి అంతకంటే ఎక్కువగా ఉంది ఆయనకి. ఎన్ అంటే నేషనాలిటీ, ఇక రెండవది టీ అంటే తెలుగు. ఆయన ప్రాణమిచ్చాడు తెలుగు కోసం. నటుడిగా ఉన్నప్పుడు అంతే, నాయకుడిగా ఉన్నప్పుడు అంతే. పెట్టిన ప్రతి పథకానికి ముందు తన పేరు కానీ, తండ్రి పేరు కానీ, కొడుకు పేరు కానీ ఏదీ పెట్టుకోలే. తెలుగు తెలుగు తెలుగు. తర్వాత ఎవరు ఆ పథకాన్ని కొనసాగించినా ఎటువంటి ఇబ్బంది లేకుండా తెలుగు జాతి పరవశించే విధంగా ప్రతి పథకానికి తెలుగు అని పేరు పెట్టారు. ఎవరూ దాన్ని మార్చవలసిన అవసరం లేదు, ఆలోచన రాదు. అంత భక్తి, అంత ప్రేమ తెలుగు అంటే ఆయనకి. ఇక మూడవది రసస్ఫూర్తి. ఇది చాలామందికి తెలియదు. అందరూ నటులు కాలేరు, అందరూ కవులు కాలేరు, పండితులందరూ వక్తలు కాలేరు, పండితులందరూ అవధానులు కాలేరు. కొందరవుతారు, మరికొందరు కాలేరు. కారణం రసస్ఫూర్తి తెలియకపోవడం వల్ల. నేను ఇన్ని పుస్తకాలు చదివానంటే ప్రయోజనం లేదు. దాన్ని జనంలోకి పంపడానికి ఏ టెక్నిక్, ఏ సాంకేతికత, ఏ నైపుణ్యం అవలంబించావన్నదే. ఎన్టీఆర్ సినిమాలు చూస్తే చాలు మనకు అర్థమైపోతుంది ఖచ్చితంగా. అద్వితీయమైన సంభాషణలు, మామూలుగా ఇప్పటి నటులెవరూ పలకలేనటువంటివి బహుశా అతని వెనకాల ఉంటే తప్ప. నవఖండ భూమండలాడిప మకుట శతఘటిత మణిఘణ నీరాజిత నిజపోద బంకీరకుండునై అనాలంటే ఇప్పటి వారికి వారం రోజులు కావాలి. తర్వాత ఉపవాసం కూడా వస్తుంది. రాసిన వాడు చావాలి, డైరెక్టరు చావాలి, వీడికి రాదు. ఇలాంటి సంభాషణలు పేజీల కొద్దీ ఆ మహానుభావుడు ఒక్కసారి చూచి, నే చెబుతా, మీరక్కడ కూర్చోండి, కాస్త టీ త్రాగండి. ఆయన టీ తాగే లోపల కంఠస్థం చేసి చెప్పేవాడు. అది ఎన్టీఆర్ అంటే. ఆ రసస్ఫూర్తి జనంలోకి పంపే విధానం తెలియాలంటే ఎన్టీఆర్ నటించిన ఒక్క సినిమా చూసినా చాలు. ఇక ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి, ఒక ప్రజాసభలో ఎలా మాట్లాడాలి, మైకు ముందుంటే ఎలా మాట్లాడాలి, ఇంట్లో అర్ధాంగితో ఎలా మాట్లాడాలి, రాముడు కృష్ణుడు వేషాలేసేందుకు ఆయన కంటే ముందు లేరా, తరువాత నటులు లేరా? కానీ ఆ పాత్రలు జనంలో ముద్రపడిపోయేలా చేయగలగాలంటే రాముడిలో ఉండే రసస్ఫూర్తిని, కృష్ణుడిలో ఉండే రసస్ఫూర్తిని, ప్రతినాయకుడిలో ఉండే రసస్ఫూర్తిని జనాలకు అందించగలిగిన ఏకైక నటుడు ఎన్టీఆర్. ఆయన దేశభక్తి ఆయన గుండెల్లో ఉండబట్టే ఆయనకు దొరికిన మొట్టమొదటి చిత్రం పేరు మనదేశం. ఆయన అంతరాత్మ దేశం గురించి ఎంత ఘోషించిందంటే ఆయన మొదటి అవకాశం కూడా పోలీస్ అధికారిగా వచ్చిన అవకాశం కూడా మన దేశమే. ఏ పాత్ర అయినా తన పాత్రకు న్యాయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్. రత్నాన్ని వెతుక్కుంటూ జనం వస్తారు కానీ జనాన్ని వెతుక్కుంటూ రత్నం వెళ్ళదు. నటరత్నను వెతుక్కుంటూ సినిమాలు వచ్చాయి కానీ సినిమాలను వెతుక్కుంటూ ఆయన వెళ్ళలేదు. మన దేశం చిత్రంలో రంగప్రవేశం చేసి అక్కడ నుండి ఆయన నటించని పాత్రే లేదు. అవకాశం అదృష్టం లాంటిది. ఆయన నిరంతర కృషి, గ్రంథ పఠనం. ఆయన విశ్వనాథ సత్యనారాయణ శిష్యుడు. మా గురువు గారిని ఎంతో గౌరవంగా చెప్పుకునేవాడు. ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజీలో చదువుకున్నాడు ఆయన. ఇంకా ఉంది నెక్స్ట్ వీక్.